దేశాల మీద పడి నాశనం చేసే ఉగ్రవాదులకు టెర్రరిస్టులకు కదా కాళ్లకు చేతులకు సంఖ్యలు లేచినట్టు బొబ్బ పెట్టే రైతులకు సంఖ్యలు లేచి తెలంగాణ పోలీసులు పెద్ద పెద్ద నేరస్తుల పట్టుకపోయినట్టు పట్టుకపోతురట. రైతుల చేతులకు బేడీలు చేసుడేంది, సంఖ్యలు లేచే అంత పెద్ద తప్పు తెలంగాణ రైతులు ఏం చేసిర్రంటారా చెప్తాపండి. ఇక చూసినరా, ఈ వీడియో చూసినాక ఇంతకంటే ఘోరం ఇంకేడన్నా ఉంటుందా అంటారు. మరి పోలీసులు బేడీలు చేసి తోలుకబోతున్న రైతులు చేసిన అంత పెద్ద తప్పు ఏంది అంటే, మా భూములు మాకే కావాలి, మా కొంపల నడమ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దని ధర్నా చేస్తురట. అదే వాళ్ళు చేసిన తప్పయింది, అందుకే అరెస్టు చేసిరట. కోర్టుల హాజరు వరిసేదందుకు జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ కోర్టుకు తీసుకుపోయేటప్పుడు ఇట్లా తీవ్రవాదులకు కదా సంఖ్యలు లేచినట్టు చేసి పట్టుకపోయిర్రట. అన్నం పెట్టే అన్నదాతలకు సంఖ్యలు లేచుడేంది, అసలు పోలీసులు ఏమనుకుంటున్నారని గట్టిగానే పబ్లిక్ కు గరానికి వస్తే దొంగలు పడ్డాక 6 నెలలకు ఏమో చేసినాయి అన్నట్టు జరగవలసిన నష్టం జరిగిపోయినాక రైతుల ఇజ్జత్ మొత్తం పోయినాక ఎస్పీ శ్రీనివాసరావు సారు 2 బుడ్డ పోలీసు ఆఫీసర్లను సస్పెండ్ చేసిండట. దేశాన్ని దోసుక తింటున్నోళ్ళేమో నేరాలు చేసి దొరికితే చల్లటి ఏసీ కార్లలో తీసుకుపోయి కోర్టుల హాజరు వరుస్తారు. అదే పేదలు, గరీబులు, రైతులు భూమి కోసము భుక్తి కోసం పోరాటాలు చేస్తుంటే వాళ్ళని ఇట్లా బేడీలు చేసి తీసుకుపోవుడేంది. గత ప్రభుత్వంలో రైతుల చేతులకు సంఖ్యలు వేసిండనే కేసీఆర్ సార్ను పక్కకు పెట్టి రేవంతాల సార్ను ముఖ్యమంత్రిని చేస్తే, ముఖ్యమంత్రి కం పోలీసు మంత్రి రేవంతాల సార్ కూడా రైతుల చేతులకు బేడీలు వేయించే. ఎద్దేడిచిన యవసము రైతుల జైలుకు పోయిన రాజ్యం ఎన్నటికి పోగుపోయేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.